హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీకు నెక్స్ట్ 7 డేస్‌లో ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందు మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రిలేషన్షిప్ రీడింగ్ తీసుకోవాలా, లేకపోతే మీకు మీ పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ జాబ్ గురించి కానీ అండ్ కెరియర్ గురించి కానీ, సో రిలేషన్షిప్ వైజ్ కానీ, మ్యారేజ్ రిలేటెడ్ కానీ, సో మీరు దేని రిలేటెడ్ పర్సనల్గా రీడింగ్స్ తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ నేమ్ గుర్తు చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మీరు ఈ రీడింగ్తో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఎనర్జీస్తో మీరు కూడా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయితేనే అప్పుడే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రెజెంట్ ఈ వీక్లో మా వ్యూవర్స్కి ఎలా ఉంటుంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏస్ ఆఫ్ వాండ్స్. సో మీకు ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ దొరకచ్చండి అండ్ న్యూ ఐడియాస్ రావచ్చు అండ్ న్యూ బిగినింగ్స్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఏదైనా కొత్తగా న్యూ జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వీక్లో. ఓకే, ఏదో ఒక రకంగా రిలేషన్షిప్లో కానీ లేకపోతే జాబ్ విషయంలో కానీ సో సంథింగ్ న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి. సో మేబీ ఇది మీరు ఎప్పటి నుంచో ఈ బిగినింగ్స్ జరగాలి అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఈ గ్రోత్ కావాలి, ఈ జాబ్ కావాలి అని మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్న మీ డ్రీమ్ జాబ్ కానీ డ్రీమ్ ఇది కానీ జరగబోయే ఛాన్సెస్ అయితే ఉంది. 5 ఆఫ్ కప్స్. ఒకవేళ మీకు ఇది వచ్చినా కూడా ఎందుకో మీరు హ్యాపీగా అయితే ఉండరండి. ఎందుకో లోన్లీగా, సాడ్గా ఫీల్ అవుతారు. మేబీ మీరు పర్సనల్గా మేబీ ఏదైతే రిలేషన్షిప్లోకి ఎవరైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో మీకు ఏదైతే న్యూ బిగినింగ్స్ జరుగుతుందో సో దానివల్ల మీరైతే హ్యాపీగా ఉండరు. మీరు న్యూ బిగినింగ్ జరగాలి అని ఆశపడతారు. రిలేషన్షిప్లో ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి అని అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరుగుతుంది. అది జరిగినా కూడా నాకు తెలిసి మీరు ఎందుకో సాటిస్ఫైడ్గా ఉండరు, హ్యాపీగా ఉండరు. స్టిల్ ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీలో ఉంటుంది. అంటే కనెక్షన్ అనేది పాస్ట్లో ఉన్నట్టుగా ఉండలేకపోవడం, ఇది స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోవడం కానీ, మళ్ళీ మీరు ఈ పర్సన్ని మిస్ అవ్వడం కానీ, ఇది స్టార్ట్ అయినట్టే స్టార్ట్ అవుతుంది కానీ బట్ తెలియకుండా మీరు ఎందుకో చాలా లోన్లీగా, డిప్రెషన్లో అట్లా ఉన్నట్టు నాకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఎవరైతే న్యూ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్న డ్రీమ్ జాబ్ అయితే వస్తుంది. మీకు ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. సో దానివల్ల కూడా మీరు ఏంటంటే హ్యాపీగా ఉండరు, లోన్లీగా ఉంటారు, సాడ్గా ఉంటారు. లైక్ అందరితో ఉన్నా కూడా మీరు ఏంటంటే హ్యాపీగా ఉండలేరు. ఎమోషనల్గా ఈ వీక్లో మీరు చాలా డౌన్గా ఉంటారని అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. బికాజ్ ఏదో తెలియని లోటు, బాధ, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్, లోన్లీగా ఉండే సిచ్యువేషన్స్, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, ఇట్లాంటివన్నీ మీరు ఎక్కువ చూస్తారు. సో క్రియేటివ్ సైడ్ ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, మీరేంటంటే సిట్యుయేషన్స్ అన్నీ మీ ఫేవరబుల్‌గా జరగాలి అనుకుంటున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు సిట్యుయేషన్స్ అనేది ఎప్పుడూ మనకి ఫేవరబుల్‌గా జరగదు గదా! సో, మీరు స్ట్రాంగ్‌గా నాకు క్లారిటీ కావాలి అని ఎప్పుడైతే ఓవర్ డిమాండింగ్‌గా ఉంటారో, అప్పుడు డెఫినెట్‌గా మీరు సాడ్ అవ్వాల్సొస్తుంది. ఫెయిర్‌గా ఉండాలి. నేను ట్రూగా ఉన్నాను. అందరూ కూడా నాతో ఫెయిర్‌గా ఉండాలి. ఏది హైడ్ చేయకూడదు. ఏది నా నుంచి దాచిపెట్టకూడదు. అన్నీ ఓపెన్‌గా చెప్పాలి. ఓపెన్‌గా నాతో మాట్లాడాలి. డిస్కస్ చేయాలి. ఇది రిలేషన్‌షిప్ వైస్ అయినా సరే, మేబీ ఈ పర్సన్ మీతో ఏ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ చేశారో, ఆ పర్సన్ మీతో ఈ పర్సన్‌తో మీ మనసులో ఉన్న పర్సన్‌తో మీకు న్యూ బిగినింగ్ జరిగినా కూడా, సో, మీరు వాళ్ళ వల్ల అది ఒకవేళ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళు మీతో మాట్లాడుతున్నా సరే, మీరెందుకో ఆ పర్సన్‌తో అంతగా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడలేకపోవడం, వాళ్ళొచ్చి మీతో మాట్లాడుతున్నా సరే, మీరు ఆ పర్సన్‌ని ట్రస్ట్ చేయకపోవడం, మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఏదో మిస్ అవ్వడం. సో, దానివల్ల మీరెక్కువ సాడ్‌గా ఫీల్ అవ్వడం, ఇట్లాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ చేయొచ్చు ఈ పర్సన్ మీతో. మీకు నచ్చని పనేదో మిమ్మల్ని చేయమని ఫోర్స్ చేస్తూ ఉండొచ్చు. ఏదైతే మీకిష్టం లేదో, మీకిష్టం లేదో ఆ పని మీ పర్సన్ మీ చేత చేయించొచ్చు. ఒకవేళ మీరు ఇది జాబ్ విషయమే అనుకుందాం. ఆహ్, ఏదైతే వాళ్ళు మీతో మాట్లాడింది ఒకటి. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సొస్తుంది ఇంకొకటి. ఎందుకు నాతో ఇట్లా అబద్ధం చెప్పారు? ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు? మీరు నన్ను జాయిన్ చేసుకున్నప్పుడు మాట్లాడిందేంటి? అండ్ ఇప్పుడు మీరు నాకేం వర్క్ ఇస్తున్నారు? ఎందుకు నాతో ట్రూగా లేరు? ఎందుకు నాతో అబద్ధాలు చెప్పారు? ఎందుకు నాతో విషయాలన్నీ హైడ్ చేశారు? సో, ఇట్లాంటి ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో, ఒకవేళ హెల్త్ పరంగా కూడా చూసుకుంటే, ఒక సిస్టమాటిక్ అయితే ఉండడానికి ట్రై చేయండి. సో, దానివల్ల ఏంటంటే మీకు బెటర్ అవ్వచ్చు. ఈ వీక్ మొత్తం ఒకే షెడ్యూల్ ఫాలో చేయండి. సిస్టమాటిక్ గనుక లేకపోతే థింగ్స్ అనేది డిఫరెంట్‌గా అయిపోతాయి. కాబట్టి సిస్టమాటిక్‌గా ఉండడానికి ట్రై చేయండి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. క్లియర్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. అప్పుడే మీ హెల్త్‌లో కూడా బెటర్‌మెంట్ వస్తుంది. అండ్ మీరెందుకో ఈ వీక్‌లో చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తారు. అదే ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. ఓవర్‌గా థింక్ చేయడం. ఒక్క విషయాన్ని ఒకలాగా కాకుండా డిఫరెంట్ వేస్‌లో ఆలోచిస్తారు. ఈ ఓవర్ థింకింగ్ అనేది వీలైనంతగా తగ్గించుకుంటే చాలా మంచిది. ఈ ఓవర్ థింకింగ్ వల్లే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అతిగా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. మన చేతుల్లో ఉండే ఏదన్నా అయితే మనం డెఫినెట్‌గా స్టాప్ చేయొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మన చేతిలో లేనప్పుడు ఆలోచించడం వల్ల యూజ్ ఏం లేదు. ఆ గాడ్ పైన వదిలేసేయండి. యూనివర్స్ పైన వదిలేసేయండి. మీరు చేసేది మీరు చేసుకుంటూ వెళ్ళండి. ప్లాన్స్ వేసినా, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసినా, అన్నీ నాకు చెప్పి చేయాలి, అన్నీ నాకు క్లియర్‌గా ఉండాలి అనుకోని ఓవర్ థింకింగ్ చేసి, సో, మీ గురించి ఇక్కడ మేబీ ఇక్కడ మీ ఫ్రెండ్స్ విషయానికొస్తే మీతో నిజాయితీగా ఉండట్లేదు. మాట్లాడడానికైతే ఏదో మాట్లాడుతున్నారు కానీ, ఆ పర్సన్ వల్ల మీరు హ్యాపీగా లేరు అనుకున్నప్పుడు మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి. మిగతాది దేవుడి మీదకి వదిలేయండి. సో, 6 ఆఫ్ స్వర్డ్స్. మీరెందుకో కొంచెం మూవ్ ఆన్ అవుతున్నట్టు, ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నట్టు నాకు కనిపిస్తున్నారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ నుంచి, కొన్ని కొన్ని థాట్స్ నుంచి. అది మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఇది రిలేషన్‌షిప్ వైస్ అయితే.
అదర్‌వైజ్ మేబీ మీరేదైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? అది చేస్తారు ఈ వీక్‌లో. ఎటైనా ట్రావెల్ చేయడం కానీ, అట్లాంటివి గూడా చేస్తారు. మేబీ ఫ్యామిలీ ట్రిప్స్ అవ్వచ్చు, వర్క్ విషయంలో ట్రిప్స్ అవ్వచ్చు. సో, మీకు ఏదైనా ట్రావెలింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఎటైనా వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటాము. మైండ్ డైవర్ట్ అవుతుంది. కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నట్టు ఉంటుందన్నమాట మీ ఆలోచనలు. కొంతవరకు టూర్స్‌కి అట్లా వెళ్ళే ఛాన్స్ కూడా నాకిక్కడ కనిపిస్తుంది. అండ్ కొంతవరకు హౌస్ షిఫ్టింగ్ కానీ, ప్రెజెంట్ ఉన్న ప్లేస్ నుంచి మారడం కానీ, ఎక్కడ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు? ఏ పర్సన్‌తో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు? ఫ్యామిలీతో ఉంటే హ్యాపీగా ఉంటారా? లేకపోతే మీ పర్సన్‌తో ఉంటే హ్యాపీగా ఉంటారా? సో, ఇట్లాంటి ఆలోచనలేదో మీ మైండ్‌లో ఉన్నాయి. ఎక్కడుంటే మీరు హ్యాపీగా ఉంటారు అనే విషయాన్ని మీరు ఫైండ్ ఔట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తారు కూడా ఈ వీక్‌లో. ద చారియట్ చెప్పాను కదా! ఈ వీక్‌లో మేజర్‌గా మీరైతే కొన్నిసార్లు ట్రావెల్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రావెల్ చేద్దామా? వద్దా? ఎక్కడికి ట్రావెల్ చేద్దాం? అని ప్లాన్స్ అయితే చేస్తున్నారు. అటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలా? మేబీ మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉండుండొచ్చు. మీరేదన్నా 2 ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. ఆ ప్లేసెస్‌లో ఏది బెస్ట్ అనేది డిసైడ్ చేసుకోలేకపోతారు. బట్ అల్టిమేట్‌గా డిసైడ్ చేసుకొని మీరు ఎక్కడికో మేబీ లాంగ్ డ్రైవ్స్ కానీ, ట్రావెల్ కానీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇక్కడ డెఫినెట్‌గా కనిపిస్తున్నాయి విత్ చారియట్ కార్డ్. మేబీ మీ రిలేటివ్స్ ఇంటికెళ్ళొచ్చు. ఇట్లా సో, ఏదైనా సరే ట్రావెలింగ్ అయితే డెఫినెట్‌గా కనిపిస్తుంది. కొంతమంది సింగిల్‌గా ట్రావెల్ చేయొచ్చు. ఇంకొంతమంది అయితే ఫ్యామిలీతో ట్రావెలింగ్ చేయొచ్చు ఈ వీక్‌లో. ఇంకొకటండి, మీరు మంచికి, చెడుకి మధ్య డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకుంటారు. గుడ్‌కి, బ్యాడ్‌కి. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనే డిఫరెన్స్ కూడా మీరిక్కడ చూస్తారు. అబ్జర్వ్ చేస్తారు. మనుషులతో ఎలా ట్రావెల్ అవ్వాలి. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. మనీ పరంగా కొంచెం స్టెబిలిటీ అవ్వాలి అని చెప్పేసి. అది ఈ వీక్‌లో జరగకపోవచ్చండి. ఎందుకంటే ఇది స్లో మూవ్‌మెంట్ కనిపిస్తుంది. మీకు రావాల్సిన మనీ ఎక్కడి నుంచైనా రావాలి అంటే, వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బికాస్ నైట్ అనేది స్లో ఎనర్జీ కాబట్టి మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అది జరగకపోవచ్చు. మేబీ అది డిలే అవ్వచ్చు. ఎవరైతే మనీ కోసం చూస్తున్నారో, లేదా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా రాకపోవచ్చు. సమ్ మాత్రం రావచ్చు. కొంచెం కొంచెం ఇస్తామని కానీ, అట్లా అనమాట. సో, 7 ఆఫ్ స్వర్డ్స్. మిమ్మల్ని ఎవరో చీట్ చేసే ఛాన్స్ కూడా ఉందండి. ఈ మనీ మిమ్మల్ని తీసుకున్న వాళ్ళు అయ్యుండొచ్చు. లేకపోతే మీ రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా అయ్యుండొచ్చు. మిమ్మల్ని ఎవరో మోసం చేసే అవకాశం అయితే ఇక్కడ డెఫినెట్‌గా ఉంది. అది 7 ఆఫ్ స్వర్డ్స్. మేబీ మీ నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, అది మీకు తెలియకుండా అది వేరే వాళ్ళకి చెప్పొచ్చు. మిమ్మల్ని నమ్మించి, మోసం చేసి, మీరు ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఈ పర్సన్ విషయంలో, ఏదైతే ఊహించుకున్నారో ఆ పర్సన్ అది కాదు అనేది మీకు నిజం తెలుసుకొని ఉండొచ్చు. సో, ఇక్కడ చాలా చాలా సిట్యుయేషన్స్ అండ్ చాలా చాలా సినారియోస్ కనిపిస్తున్నాయి. మనీ ఇస్తాను అని తీసుకున్న వాళ్ళు మోసం చేయడం కానీ, అండ్ ఫ్రెండ్స్ వల్ల మీరు చాలా బాధపడడం కానీ, డిసప్పాయింట్ అవ్వడం కానీ, సాడ్ అవ్వడం కానీ, ఆ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మోసపోతారు. సో, జాగ్రత్త పడండి. మోసపోకుండా.
చీటింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 3 ఆఫ్ కప్స్. అండ్ మీరు మీ పాస్ట్ ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితో అయినా కూడా మీరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కానీ ఇట్లాంటిదైతే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా వరకు డిప్రెషన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. సో మేబీ మీరు ఇంత బాధలో ఉండి కూడా మీరు ఫ్రెండ్స్తో అట్లీస్ట్ కొంచెం టైం స్పెండ్ చేస్తేనో, మనుషులతో కలవడం, ఇంటరాక్ట్ అవ్వడం, అది ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు, కజిన్స్ అయ్యి ఉండొచ్చు. కొంతవరకు ఏంటంటే వాళ్ళతో అయినా అట్లీస్ట్ మీట్ అయితే, వాళ్ళతో మింగిల్ అయితే మీరు ఈ సాడ్నెస్ గురించి కూడా మర్చిపోవచ్చు అని అయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కానీ, దూరంలో ఉన్న ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కానీ, అట్లా వాళ్ళతో మీ పెయిన్ అంతా షేర్ చేసుకొని మీరు హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీట్ అవ్వడం కానీ, సో దానివల్ల మీరు హ్యాపీ అవ్వడం కానీ, మీకు పెయిన్ లేదు, బాధ లేదు అని నేను చెప్పను. బట్ ఏంటంటే అలాగే కూర్చుంటే ఇంకా అదే పెయిన్లో, అదే సాడ్నెస్లో, అదే డిప్రెషన్లో ఉండిపోతారు. కాబట్టి మేబీ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పుష్ చేస్తూ ఉండొచ్చు. రా అట్లా వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము, పార్టీ చేసుకుందాము, ఎంతసేపు ఇలా దిగులుగా ఉంటావు, ఎంతసేపు బాధపడతావు, మోసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మోసపోయింది నువ్వెందుకు బాధపడాలి, ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ పెయిన్ నుంచి రా, బయటికి వెళ్దాం, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి, ఇట్లా చెప్పి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మిమ్మల్ని ఎవరో బయటికి తీసుకెళ్తారు. సో సెలబ్రేషన్ ఏదైనా ఫంక్షన్ కానీ, మ్యారేజ్ కానీ, పార్టీస్కి కానీ ఇట్లా అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కానీ. సో సన్ కార్డ్ డెఫినెట్లీ మీరు ఈ వీక్లో అయితే కొంతవరకు మిడిల్లో మీరు కొంచెం పెయిన్, స్టార్టింగ్లో మిడిల్లో మీరు కొంచెం పెయిన్ పడినప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి మీరు హ్యాపీగా అయితే ఉంటారు, రికవర్ అవుతారు. మీ పెయిన్ నుంచి అయితే మీరు బయటికి రావడానికి అయితే ట్రై చేస్తారు అండ్ వస్తారు కూడా. ఓకే, అండ్ మీరు హ్యాపీగా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. రికవర్ అనేది కనిపిస్తుందండి. స్టార్టింగ్లో మిడిల్ ఆఫ్ ద వీక్ ఉన్నంత పెయిన్ వీకెండ్కి తగ్గిపోవచ్చు. బికాజ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హ్యాపీ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో మళ్ళీ మీరు బ్యాక్ టు వర్క్, మనీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, మీ కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు చూడండి, ఇక్కడ ఎంత లోన్లీనెస్గా ఉన్నా సరే, ఎంత లోన్లీగా ఉన్నా సరే, మీరు మీ వర్క్ పైన, జాబ్ పైన, మనీ సంపాదించడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తారని నాకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎమోషనల్గా ఉండి మీకు ఏం రాలేదు, పెయిన్ తప్ప ఏం రాలేదు. సో మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. లుక్ ఫర్ ఏ సైన్. సో మీకు ఏదో ఒక డెఫినెట్గా సైన్ అయితే వస్తుంది, దానికోసం మీరు చూడండి, తొందరపడకండి దేనికోసమైనా సరే. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీకు ఏదో సైన్ అయితే ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ మీకు చూపించబోతున్నారు. సో దాన్ని చూడడానికి తొందరపడకండి, మీరు త్వరలోనే చూస్తారు. మీరు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఏదో ఒక సైన్ అయితే వస్తుంది. సో ఏంజల్స్ మీద, యూనివర్స్ మీద ట్రస్ట్తో అయితే ఉండండి.
ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ ఆ సైన్ మీకు వచ్చిన తర్వాత మీరు పాజిటివ్‌గా డెసిషన్ తీసుకోవాలా? లేకపోతే నెగెటివ్‌గా డెసిషన్ తీసుకోవాలా? అనేది మీ చేతుల మీద మీ దానిపైన ఆధారపడి ఉంటుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. డెసిషన్ అనేది ఆల్వేస్ మీ చేతిలోనే ఉంటుంది. యూనివర్స్ అయితే, ఏంజెల్స్ అయితే మీకు ఆ పర్సన్ గురించి కానీ, ఆ జాబ్ గురించి కానీ, మీకు అది బెటరా కాదా అనేది సైన్ అయితే మీకు ఇస్తారు వితిన్ ఫ్యూ మంత్స్‌లో. ఆ తర్వాత ఏది డిసైడ్ చేసుకోవాలనేది మీ చేతిలో, మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.